నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. శ్రీమాత్రి నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. దేవుడు ఈ భూమి మీదకి పంపింది మన బ్రతుకు మనం బ్రతకడానికి మాత్రమే కాదు, నలుగురికి సాయం చేయడానికి. మనకి ఉన్నది 10 వ్రేళ్ళు, దాన్నే అందరితో పంచుకుందాం. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం శరదృతువు, కార్తీక మాసం, కృష్ణపక్షం, 2024 డిసెంబర్ 1 ఆదివారం. సూర్యోదయం ఉదయం 6:34, సూర్యాస్తమయం సాయంత్రం 6:36. చంద్రోదయం ఉదయం 6:26, చంద్రాస్తమయం సాయంత్రం 5:37. తిథి అమావాస్య ఉదయం 11:48 వరకు, తదుపరి పాడ్యమి. నక్షత్రం అనురాధ మధ్యాహ్నం 2:14 వరకు, తదుపరి జ్యేష్ఠ. కరణము నాగవము ఉదయం 11:48 వరకు, తదుపరి కిముస్తుగ్నము. రాత్రి 12:18 వరకు, తదుపరి భవ. యోగము సుకర్మము సాయంత్రం 4:27 వరకు, తదుపరి ధృతి. అశుభ సమయాలు: రాహుకాలం సాయంత్రం 4:13 నుండి 5:36 వరకు. యమగండం మధ్యాహ్నం 12:05 నుండి 1:28 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 2:50 నుండి 4:13 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:07 నుండి 4:52 వరకు. వర్జ్యం రాత్రి 8:18 నుండి 10 గంటల వరకు. శుభ సమయాలు: బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:58 నుండి 5:46 వరకు. అమృత గడియలు ఈరోజు లేవు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:43 నుండి 12:27 వరకు. డిసెంబర్ 1 ఆదివారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి అమావాస్య ఉదయం 11:48 వరకు ఉంటుంది, తదుపరి పాడ్యమి. అమావాస్య పాడ్యమి రెండూ కూడా శుభకార్యాలకు అనుకూలమైనవి కావు. అమావాస్య పాడ్యమి రోజు ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు. అందులో కార్తీక అమావాస్య చాలా ముఖ్యమైనది. ఈరోజు నదిలో లేదా సముద్ర స్నానాలు, జప తప దానాలు చేసిన వారికి, అలాగే నదిలో దీపాలు వదిలే వారికి అత్యంత పుణ్యం దక్కుతుంది. కోరిన కోరికలు నెరవేరుతాయి. పితృదోషం ఉన్నవారు అమావాస్య రోజు పిండ ప్రదానం చేయటం, పెద్దల పేరిట దాన ధర్మాలు చేయటం, పితృతర్పణాలు వదలటం వంటివి చేస్తే పితృదోషం తొలగుతుంది. మంచి సంతానం కలిగి వారి భవిష్యత్తు అందంగా ఉంటుంది. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ శుభకార్యం కాని పని ఏదైనా చెయ్యవలసి వస్తే శుభ సమయం చూసుకుని చేసుకోవచ్చు. సూర్యచంద్రులు వృశ్చిక రాశిలో ఉంటారు. ఆదివారం పడమర దిక్కున, వాయవ్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు: వృషభం, మిథునం, కన్య, వృశ్చికం, మకరం, కుంభం. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం: అర్జునుడిని వనవాసంలో స్త్రీలకు నాట్యం నేర్పుతూ జీవించమని ఊర్వశి శపిస్తుంది. ఈరోజు ప్రశ్న: దేవేంద్ర లోకంలో నవసంపకుడిగా అజ్ఞాతవాసంలో జీవించమని ఊర్వశి శాపం అతనికి వరంగా మారుతుందని ఎవరు ధైర్యం చెప్తారు? ఇంద్రుడు, శ్రీకృష్ణుడు, ధర్మరాజు, దేవేంద్రుడు? సమాధానాన్ని కామెంట్లో తెలపండి. పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి
వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి ఉద్యోగులకు విధుల్లో శ్రమ పెరుగుతుంది. మిథున రాశి ఉద్యోగులు సమర్థతను నిరూపించుకొని ప్రశంసలు అందుకుంటారు. మిథున రాశి ధనం ఖర్చవుతుంది, బంధువులతో వివాదాలు ఏర్పడతాయి. కర్కాటక రాశి ఆరోగ్యపరంగా మెలకువలు పాటించాలి. సింహరాశి రావలసిన సొమ్ము అందుతుంది. కన్య రాశి వ్యాపారులకు లాభాలు అంతగా కనిపించవు, పెట్టుబడులలో నిదానం పాటించాలి. తులారాశి మీ ఆలోచనలు స్థిరంగా ఉండవు. వృశ్చిక రాశి ఉత్సాహంతో విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ధనుస్సు రాశి కళాకారులు కొన్ని అవకాశాలు పోగొట్టుకుంటారు. మకర రాశి వ్యాపారులకు అనుకున్న లాభాలు తథ్యం. కుంభరాశి ఆప్తులతో సఖ్యత నెలకొంటుంది. మీనరాశి పెట్టుబడిలో నిదానంగా వ్యవహరించండి. ఇది ఈరోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.